వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసులో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొనసాగుతున్న యాదాద్రి నరసింహుని వార్షిక బ్రహ్మోత్సవాలు. శేష వాహనంపై ఆలయ మాడవీధిలో ఊరేగిన స్వామివారు. మహావారాహి అవతారంలో చండీమాతను ఆరాధిస్తూ 6912 పారాయణ హోమాలు. రెవెన్యూ ప్లాంటేషన్ నిర్వహణలో నిర్లక్ష్యం. అధికారులు సిబ్బందికి వివిధ రకాల నోటీసులు జారీ చేసిన కలెక్టర్. ప్రోటోకాల్ తెలియదా? ప్రశ్నించిన మిర్యాలగూడ ఎంపీపీ కోపంతో రుసరుసలాడిన ఎమ్మెల్యే భాస్కర్ రావు. ఇక డీటెయిల్స్ చూస్తే యాదగిరి భువనగిరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 21వ తేదీన స్వస్తి వచనంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు మార్చి 3న అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగియనున్నాయి. 3వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి స్వామివారిని శేషవాహన సేవపై ఆలయ మాడవీధుల్లో ఊరేగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నయన మనోహరంగా వజ్ర వైడూర్యాలు, వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని అలంకరించి వేద మంత్రాలు, వేద పారాయణాలు, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా ఊరేగించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శేషవాహన సేవా విశిష్టతను భక్తులకు వివరించారు. ఈ నెల 27న ఎదుర్కోలు, 28న తిరుకల్యాణం, మార్చి 1న రథోత్సవం నిర్వహించనున్నారు.
శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాప్నానందేంద్ర స్వామి గుంతిమాత యజ్ఞాన్ని పర్యవేక్షించారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి వారు కురుక్షేత్ర సమీపంలోని పంచకుల ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ చండీమాత ఆలయంలో పూజలు నిర్వహించారు. పంచకుల ప్రాంతంలోని కాళికా మందిరాన్ని, మానసాదేవి మందిరాన్ని కూడా సందర్శించారు. घंटासुराभाजनं धारभूतामः पूर्वा ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखंडमंडलाकारं व्याप्तं येन अब नंबर है संवरसारहं अश्वपूर्वां समज्ञां हस्तिनान्तं चन्द्रां प्रभासां यतसास्वलन्तीं श्रियं लोके देवदुष्टमुदारा। సంగారెడ్డి జిల్లా జరాసంగం ఎంపీడీఓకు జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ షోకాజ్ నోటీస్ జారీ చేశారు. అదేవిధంగా ఎంపీడీఓకు ఛార్జ్ మెమో జారీ చేశారు. మాచినూరు పంచాయతీ సెక్రటరీని సస్పెండ్ చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ను టెర్మినేట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే జరాసంగం వెళ్తూ దారిలో మాచినూరు గ్రామంలో ఎవెన్యూ ప్లాంటేషన్ను ఆయన పరిశీలించారు. ప్లాంటేషన్ నిర్వహణ సక్రమంగా లేకపోవడం, మొక్కలు ఎండిపోయి ఉండడం, నీళ్లు పట్టకుండా వేర్లు పైకి తేలి ఉండడం, మొక్కలు పడిపోయి ఉండడం, మొక్కలకు సపోర్ట్గా పెట్టిన కర్రలు విరిగిపోయి ఉండడాన్ని చూసిన కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎంతో ఉన్నతాశయంతో హరితహారం చేపడితే డబ్బులని వృధా చేస్తూ ప్రభుత్వ ఆశయానికి గండి కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవెన్యూ ప్లాంటేషన్ నిర్వహణ సక్రమంగా లేనందున ఆయా అధికారులు, సిబ్బందికి వివిధ రకాల నోటీసులు జారీ చేశారు. ఎన్ని కిలోమీటర్లు ఇక్కడ నుంచి అయింది సార్? ఇక్కడ నుంచి స్టార్ట్ సార్ 5 కిలోమీటర్స్ ఉంది సార్. ఎందుకు నీళ్ళు పోయట్లేదు? ఎందుకు దానికి చక్కగా కట్టలు చెప్పట్లేదు? లాస్ట్ ఫ్రైడే బోట్ ఇదే ఈ ప్లేస్ ఇదేనా కట్టేది? ఇదేనా కట్టేది? ఎందుకు కట్టలేదు? పోయిందా కింద? ఎందుకు డబ్బులు పెట్టా? ఇంత డబ్బులు పెట్టావు కదా. సర్పంచ్ ఏం తప్పు చేసినాడు? గవర్నమెంట్ ఏం తప్పు చేసినాడు? ఏది వేర్లు పైన ఉన్నాయా కింద ఉన్నాయా? మరి ఏమన్నట్టు అంటే మీరు కింద ఇంకా తీసుకుపోలేదు మొక్కని. మీరు డ్రైవర్ ఆన్సర్ చేస్తాను. కలెక్టర్ వస్తే డ్రైవర్ వస్తారు. మీరే చేయాలి. ఎంపీఓ పంచాయత్ సెక్రటరీ. ఇది నా బాబు పెట్టే కాపాడి ఉంటే ఈరోజు నిన్ను కాపాడేది అంత పెద్దగా. అదే నేను కాపాడినట్టు ఉందా దానికి మొత్తం? పంచాయత్ సెక్రటరీ సస్పెండ్. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్రావు మరోసారి అసహనం వ్యక్తం చేశారు. మిర్యాలగూడలో జరిగిన దళిత బంధు యూనిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తనను స్టేజ్ పైకి పిలకపోవడంతో ప్రోటోకాల్ తెలీదా అంటూ ఎంపీపీ ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే జోక్యం చేసుకుని నువ్వు రాకున్నా ఏ కార్యక్రమం ఆగదు అంటూ కోపంతో రుసరుసలాడారు. చాకలి మంగలి పనులన్నీ తానే చేయాలా అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల దామరచెర్ల మండలం నర్సాపూర్లో జరిగిన ఒక కార్యక్రమంలో కార్యకర్తలపై ఎమ్మెల్యే విరుచుకుపడిన విషయం తెలిసిందే.
గవర్నర్గా జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని రాజ్ భవన్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు మంత్రులు, న్యాయమూర్తులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం నేతలు, అధికారులు గవర్నర్కు శుభాకాంక్షలు తెలిపారు. Now I request Honorable Chief Justice of Andhra Pradesh, Sri Prashant Kumar Mishra Garu, to administer oath of office to Honorable Governor Designate Sri Abdul Nazir. Thank you. I, yes, Abdul Nazir, do swear in the name of God do swear in the name of God that I will faithfully execute the office of Governor of Andhra Pradesh that I will faithfully execute the office of the Governor of Andhra Pradesh and will, to the best of my ability, preserve, protect and defend the Constitution and will, to the best of my ability, preserve, protect and defend the Constitution and the law, and that I will devote myself to the service and well-being of the people of Andhra Pradesh. and the law, and that I will devote myself to the service and well-being of the people of Andhra Pradesh. మంచిర్యాలలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం ఆవిష్కృతమైంది. పెండ్లి పీటలపై జరగాల్సిన పెండ్లి ఆసుపత్రిలో జరిగింది. శస్త్రచికిత్స జరిగి ఆసుపత్రి బెడ్ పైన ఉన్న వధువుకు వరుడు తాళి కట్టాడు. పెండ్లి మండపం లేదు, బాజా భజంత్రీలు లేవు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సందడి లేదు. వివరాల్లోకి వెళ్తే మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలానికి చెందిన బానోత్ శైలజకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా బసవరాజుపల్లెకు చెందిన హట్కార్ తిరుపతికి వివాహం నిశ్చయమైంది. లంబాడిపల్లెలో పెండ్లి జరగవలసి ఉండగా వధువు అస్వస్థతకు గురైంది. వెంటనే కుటుంబ సభ్యులు మంచిర్యాల ఐబీ చౌరస్తాలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించారు. బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు చెప్పడంతో ఇన్పేషెంట్ గా ఉండిపోయింది. విషయం పెండ్లి కుమారుడు తిరుపతికి ఈ విషయం తెలియడంతో కంగారు పడ్డాడు. ఓవైపు ఇరు కుటుంబాలు పేదలు కావడం, పెండ్లి ఏర్పాట్లు చేయడం, మళ్లీ పెండ్లి అంటే ఖర్చు అవుతుందని భావించారు. ఎలాగైనా పెద్దలు నిర్ణయించిన ముహూర్తానికే పెండ్లి చేసుకోవాలని పట్టుదలతో ఇరు కుటుంబాల సభ్యులను ఒప్పించాడు. శైలజ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వచ్చి వైద్యులకు విషయం చెప్పాడు. వరుడు మంచి మనసును అర్థం చేసుకున్న వైద్యులు పెండ్లికి ఒప్పుకున్నారు. వైద్యులే పెండ్లి పెద్దలుగా మారారు. బెడ్ పై ఉన్న శైలజకు తిరుపతి మాంగళ్య ధారణ చేశాడు. ఇద్దరు పూల దండలు మార్చుకొని దంపతులుగా మారారు. వధువు కుటుంబ సభ్యులు వరుడు కోరిన మీదట పెండ్లికి అనుమతి ఇచ్చామని వైద్యుడు ఫణికుమార్ తెలిపారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ తనలోని మానవత్వం ఉందని నిరూపించాడు. వివరాల్లోకి వెళ్తే ఎల్బీ నగర్ నుంచి అరంగూర్ వైపు ఆర్టీసీ బస్సులో వెళ్తున్న బాలాజీ అనే వ్యక్తికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. అరంగూర్ చౌరస్తాలో దిగగానే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ బాలాజీ ఛాతిపై గట్టిగా ప్రెస్ చేసి ప్రాణాన్ని కాపాడాడు. అనంతరం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హలో జంక్షన్ మేడం అంబులెన్స్ కు చేయనా అంబులెన్స్ వాళ్ళు ఉంటే వాళ్ళు దాంట్లో ఫస్ట్ ఎయిడ్ చేసుకొని ఉంటారు. రాజు అదే నువ్వు పిఎస్ చెప్పాను ఇంటికి बोले यार अमर बोले भैया చెప్తా ఐడియా ఉన్నదా వాళ్ళు స్ట్రేట్ పెట్టుకుంటే మనకి అది వేరే అట్లా వచ్చేది. సార్ ఈ ఆరంగర్ దగ్గర విడిచి వచ్చి పడిపోండి సార్ స్పాట్లో కింద మీద వేసుకోండి సార్. ఆరంగర్ దగ్గర చౌరస్తాలో కిందికి వచ్చినట్టు యాక్టింగ్ చేసి వరంగల్ ఎంజీఎం వైద్య కళాశాలలో పీజీ చదువుతున్న గిరిజన విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో ఆమెకు మద్దతుగా ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్ ఎదుట నిరసన తెలిపారు. ప్రీతిని అదే కళాశాలలో చదువుతున్న సైఫ్ అనే విద్యార్థి మానసికంగా హింసించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి నగర ఉపాధ్యక్షుడు అరవింద్, గోషమహల్ కన్వీనర్ జగపతి అరుణ్ ఆరోపించారు. బాధితురాలికి సరైన వైద్యం అందించాలని, ఈ ఘటనకు బాధ్యుడైన వైద్య విద్యార్థిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమ్మాయికి హెల్త్ ఇష్యూ ఉంది, అమ్మాయి హెల్త్ ఇష్యూ వల్లనే అయింది. అలా రాయితీ కూడా జరగలేదు. అన్ని ఫోన్ తీసేసుకున్నారు వాళ్ళు.
బహుజన ఎస్టీ సామాజిక వర్గానికి చెందింది కాబట్టి నా మంత్రి రాడు, నా కేటీఆర్ రాడు, నా హరీష్ రావు గారు, ఆమె సత్యవతి రాడు రారు. ఎక్కడో జరిగిన బిల్కి బాండ్ కోసం ట్వీట్లు పెడతారు, ప్రెస్ మీట్లు ఇస్తారు. వాళ్ళొక గిరిజన ఆడపడుచు తెలంగాణలో ఇట్లా ఈ జిహాదీ కుక్కల బారిన పడి చనిపోయినప్పుడు ఎందుకు స్పందించారు? అంటే మా మాన ప్రాణాలకు రక్షణ లేదా? డిసెంబర్ నెలలో కంప్లైంట్ ఇచ్చిరట, ఏం యాక్షన్ తీసుకున్నారండి? డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఏం తీసుకున్నారు? 3 నెలల కంప్లైంట్ ఇచ్చినప్పుడే యాక్షన్ తీసుకుంటే ఈ పాతకి ఆ పాప ప్రాణాలు బతుకుతుండే కదా. ఆ పాప చాలా ధైర్యవంతురాలంట. మాకు పూర్తిగా అనుమానం ఉంది, ఇది సూసైడ్ కాదు, ఖచ్చితంగా ఇది హత్యే. ఇది మొత్తం నిరూపించే వరకు మేము ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు. కృష్ణా జిల్లా గుడివాడ మండలం వలివర్తిపాడులో దారుణం చోటు చేసుకుంది. వైసీపీ నేత మోసం చేయడంతో దళిత దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బొడ్డు మహేష్ రాజేశ్వరి దంపతులు సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఈ ఘాతకానికి సిద్ధమయ్యారు. ఈ ఘటనలో భర్త పరిస్థితి విషమంగా ఉండడంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైసీపీ నేత చింతా శ్రీనివాస్ తమ దగ్గర డబ్బు తీసుకుని మోసం చేశారని బాధిత దంపతులు ఆరోపించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం మురమల్లిలో శ్రీ వెంకటరమణ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ లో పట్టపగలే చోరీ జరిగింది. షాపు యజమాని వర్కర్ వెనుక గదిలో ఉన్న మందులు తీయడానికి వెళ్లారు. ఈలోగా క్యాష్ కౌంటర్లో ఉన్న సుమారు 18,000 రూపాయల నగదును పట్టుకుని పారిపోయారు. నగదు చోరీ దృశ్యాలు అక్కడ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కొనసాగుతున్న యాదాద్రి నరసింహుని వార్షిక బ్రహ్మోత్సవాలు. శేష వాహనంపై ఆలయ మాడవీధిలో ఊరేగిన స్వామివారు. మహావారాహి అవతారంలో చండీమాతను ఆరాధిస్తూ 6,912 పారాయణ హోమాలు. రెవెన్యూ ప్లాంటేషన్ నిర్వహణలో నిర్లక్ష్యం. అధికారులు సిబ్బందికి వివిధ రకాల నోటీసులు జారీ చేసిన కలెక్టర్. ప్రోటోకాల్ తెలియదా? ప్రశ్నించిన మిర్యాలగూడ ఎంపీపీ కోపంతో రుసరుసలాడిన ఎమ్మెల్యే భాస్కర్ రావు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వీతి న్యూస్, లక్ష్యం సమాజితం.